దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను పోయినసారి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నప్పుడు ఏ వాక్యాన్ని మనం ధ్యానం చేశాం? నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి లే. అంతకుముందు వచ్చినప్పుడు మరి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అదెంతమందికి గుర్తుంది కదా? గుర్తులేదు. ఓకే, ప్రైజ్ లార్డ్. గుర్తు లేనందుకు దేవునికి వందనాలు. గుర్తుంచుకున్న వాళ్ళకి 2 సార్లు వందనాలు. అంతకుముందు వచ్చినప్పుడు మనము విరువబడితే మనం ఏమవుతాం? ఆశీర్వదించబడతాం. మీరు ఎలా ఉండాలంటే, ఎవరైనా పాస్టర్ గారు నిలబడితే ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యాలన్నీ గుర్తొచ్చేటట్టు ఉండాలి. అర్థమవుతుందండి? మనం ఏం చేయాలి? గుర్తొచ్చేటట్టు ఉండాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే అప్పుడప్పుడు చెప్పేవాళ్ళే బాగా గుర్తుండాలి. నాకు పెళ్లి కాకముందు చెప్పిన వాక్యాలు కూడా, అంటే నాకు పెళ్లి కాకముందు వేరే అయ్యగారులు చెప్పిన వాక్యాలు కూడా నాకు ఇంకా గుర్తుంటాయి. ఆ పాస్టర్ గారు ఎగబడితే, ఓ ఈ పాస్టర్ గారు పలానప్పుడు పలానా వాక్యం చెప్పిండు అని. అట్లా మన మైండ్లో ఏం చేయాలంటే అవి నాటబడితే మనకి ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే మనం ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టే వాళ్ళముగా ఉంటాం. కనుక ఆ రీతిగా ఉండకూడదు. భూమిలో ఏమైనా గింజలు పడ్డాయి అనుకోండి, గడ్డి గింజలు తెలుసు కదా మీకు. ఈ ఎండాకాలంలో మనకి ఎక్కడ అగపడతాయా? కానీ వర్షం రాగానే ఎలా ఉంటాయి చెప్పండి? ఆ గింజలన్నీ చిగురిస్తూ ఉంటాయి, మొలకలు వస్తూ ఉంటాయి. అట్లే మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మీకు ఎవరైనా ఒక 1000 రూపాయలు మీ దగ్గర తీసుకొని ఇవ్వలేదనుకోండి, వాళ్ళు అగపడితే గుర్తు వస్తాయా రాదా? 1000 రూపాయలు తీసుకున్నాడు ఇంత మట్టికి కదా. మిమ్మల్ని ఎవరైనా ఒక దెబ్బ కొట్టారనుకోండి, ఆయన అగపడితే ఏమనిపిస్తుంది? నన్ను ఆ రోజు అనవసరంగా కొట్టాడు. గుర్తొస్తారా రారా? ఎవరైనా తిట్టారనుకోండి, ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ మనకేం గుర్తురావు? అసలైనది మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. సరే, దేవుని యొక్క వాక్యము ధ్యానము చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనము నుండి 25వ వచనము వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనము నుండి 25వ వచనము వరకు మనం మార్చి చదువుకుందాం. 17వ వచనం, మత్తయి సువార్త 26:17. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకాయన, మీరు పట్టణమందున్న పలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమయ్యున్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. కాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయనను అడగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. కుమారుడు గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. అందరం కలిసి ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడగగా ఆయన, నీవన్నట్టే అనెను. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలో ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శించాలని, మన హృదయములో దేవుని యొక్క వాక్యము తన కార్యము చేయులాగన మనము సిద్ధము చేసుకుందాం.
మన ఆలోచనలు, మనకున్నటువంటి పనులు, మరి ఇతరమైనవి ఏవి లేకుండా ప్రభు స్వరము కొరకు, ప్రభు మాట కొరకు, ప్రభు మనలను దర్శించలాగున, ప్రభు తన ఆత్మ ద్వారా మనలను శుద్ధీకరించి స్వస్థపరచులాగున ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2025వ సంవత్సరంలోని 3 నెలలు మీ కృపలో జ్ఞాపకము చేసుకొని ప్రతి ప్రభువు దినము మీ సన్నిధిలో అగపడి ఆరాధించుటకు మీ కృపనిచ్చారు. తిరిగి నాయన ఈ 4వ నెలలోని నేటి ప్రభువు దినం, మొదటి ప్రభువు దినం మాకు ఇచ్చారు. మేము మీ సన్నిధిలో చేరాం. ఇంతవరకు మీ పరిశుద్ధమైన లేఖన భాగమును ధ్యానము చేసి మిమ్మలను ఆరాధించుటకు మీ కృపనిచ్చినందుకు వందనాలు. చేరి ఉన్న మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి. మా ఎదుట బల్ల ఉంచారు. ఆ బల్లలో మేము యోగ్యముగా పాలు పొందాలి. మీ వాక్యము చేత మమ్మలను మేము శుద్ధీకరించుకొని, పరీక్షించుకొని, మీ వాక్యము చేత బలపరచబడిన వారమై యోగ్యమైన రీతిగా మీ బలలో పాలు పొందుటకు మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యము నాయన మధురమైనటువంటిది. మీ వాక్యం మమ్మలను బలపరిచేటువంటిది. మీ వాక్యము నాయన మమ్మలను మీ రాకడ కొరకై సిద్ధపరిచేటువంటిది. కనుక ప్రభువా, మీ వాక్యము మా అందరికీ జీవాహారమైనందుకే మీకు వందనాలు. అట్టి జీవాహారమైనటువంటి మీ వాక్యము చేత మమ్ములను మీరు తృప్తిపరచి మహిమ పొందుమని, నిలబడిన మీ దాసుడు అల్పుడు, బలహీనుడు, ఓ ప్రభువా మీరు జ్ఞాపకము చేసుకునండి. చేరి ఉన్న ఈ యొక్క బిడ్డల కొరకు మీరు విరవండి, ఆశీర్వదించండి. నీ బిడ్డల యొక్క ఆత్మీయ మేలు కొరకు మీరు వాడుకొనమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనము ఈ ఆదివారం కాక వచ్చే ఆదివారం మనకి పామ్ సండే అనగా మట్టల ఆదివారం వస్తుంది. ఆ తర్వాత మనకి మరలా ఈస్టర్ ఆదివారం వస్తుంది. అనగా ఈ యొక్క లెంటి డేస్ దరిదాపుగా అయిపోతున్నాయి. ఎన్ని రోజులు అయిపోయినాయండి? ఆదివారాలు వదిలిపెడితే వేరే లెక్కలు వస్తుంది. మన ఆదివారాలు కూడా కూడుకుంటున్నాం కాబట్టి మనము వేరే లెక్కలో ఉన్నాం. కనుక మరి ఈ సమయంలో ప్రభువారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాదిరి, ప్రభువారు మన ముందుంచినటువంటి, మనము నేర్చుకొనవలసినటువంటిది, మన ముందు ఆయన ఏమై ఉన్నాడో ఆ దేవాది దేవుడు మనతో ప్రత్యేకంగా ఆయన చేసి చూపించినటువంటి అద్భుతమైనటువంటి ఒక లేఖన భాగములో ఉన్న సత్యాన్ని ఈ ఉదయకాలం మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. ఈ వాక్య భాగములో యేసు ప్రభువారు, నేను అంతకుముందు మీకు జ్ఞాపకము చేశాను, యేసు ప్రభువారి పరిచర్యలో 3 పస్కా పండుగలు ఉన్నాయి అని. ఒక పస్కా పండుగ రోజు ప్రభువారు ఏం చేశారు చెప్పండి? దేవాలయమును శుద్ధీకరించారు. 2వ పస్కా పండుగలో ఆయన ఏం చేశారంటే చనిపోయినటువంటి లాజరును లేపుతూ వచ్చారు. 3వది పస్కా పండగ అనగా లాజరు ఇంటిలో విందులో ఆయన పాలు పొందారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో. ఈ 3వ పస్కా పండగ ఆయన మనందరి కొరకై, మన నిమిత్తము, మనకు బదులుగా, మన కోసము ఆయనే పస్కా బలి పశువుగా కలువరి శిలువలో వధింపబడుతున్నారు. ఇది ప్రభువారి యొక్క పరిచర్యలో ఎన్ని పస్కా పండుగలు? 3 పస్కా పండుగలు. ఈ 3వ పస్కా పండుగకు ప్రభువారు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ 3వ పస్కా పండుగకు ప్రభువారు సిద్ధమై ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, ఆయన మరి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఆయన ఏమైతే చేసిండో దానిని మనం చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఆయన అన్నీ కూడా చేసి చూపెట్టారు, చెప్పి ఊరుకోలే. అర్థమవుతుందండి?
ఆయన ఏమైతే చెప్పారో అది ఆయన చేస్తారు. ఆయన ఏదైతే చేస్తారో దాన్నే చెబుతారు. ఆయన ఏది కూడా వట్టి మాటలు చెప్పేవారు కాదు. ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు లేకుంటే ఆయన చేసినటువంటి కార్యము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయంలోని, మార్కు సువార్త 14వ అధ్యాయంలోని, లూకా సువార్త 22వ అధ్యాయంలోని, ఆ తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా ఇదే వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం. 4 సువార్తికులు వ్రాస్తూ వచ్చారు. ఈ యొక్క ప్రభు బల్లను జ్ఞాపకము చేస్తూ అపోస్తులుడైనటువంటి పౌలు గారు కూడా ఈ అద్భుతమైనటువంటి గొప్ప కార్యాన్ని 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మనం ప్రతి ఆదివారం ప్రభు బల్లలో పాలు పొందేటప్పుడు ఆ లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకొని మనలను మనం పరీక్షించుకొని ప్రభు బల్లలో పాలు పొంది మనము ఆశీర్వదించబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు పస్కా యొక్క పండగకు ఏమి సిద్ధము చేయవలెనో యేసుప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. 17వ వచనం మనం చదువుకున్న వాక్య భాగం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు నొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని ఆయనను అడుగుతూ ఉన్నారు. పస్కాను భుజించాలి. ఇది దేవాది దేవుడు ఇశ్రాయేలులకు మరి ప్రాముఖ్యమైనటువంటి పండగ. ఐగుప్తు చెర నుంచి విడిపించినటువంటి పండగ. తర్వాత ఇశ్రాయేలుల యొక్క క్షేమము, ఇశ్రాయేలుల యొక్క ఆశీర్వాదమును మనం ఈ పస్కా పండగ చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ పస్కా పండగ ఆచరించలేదో, ఎవరికైతే లేదో వారి ఇంట్లో ఏమున్నదంటే చెప్పండి, దుఃఖం ఉన్నది. ఐగుప్తులో ప్రతి ఇంటిలో తొలుసులు వారేమైపోయారు, ప్రథమంగా పుట్టినటువంటి కుమారుడు కానీ వారి ఇంటిలో ఏదైనా కూడా మరణించినటువంటిది. కానీ దేవాది దేవుడు మనలందరినీ ఏం చేశాడంటే ఆ పస్కాని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఇది మీకు నిత్యమైనటువంటి నిబంధనగా ఉంటుందని ఇశ్రాయేలులకు జ్ఞాపకం చేసి ఆ పస్కాని ఏం చేస్తున్నాడంటే ప్రభువారు ఆచరిస్తూ చూపెడతా ఉన్నారు. అందుకనే శిష్యులు వచ్చి అడిగితూ ఉన్నారు, ఏమంటున్నారు, అయ్యా పస్కా పండగ వస్తుంది కదా, ఆ పస్కాను మనం భుజించాలి కదా, మరి నీ కొరకు ఎక్కడ సిద్ధము చేయాలి అని ప్రభువారిని అడుగుతూ ఉన్నారు. అప్పుడు ప్రభువారు చెబుతూ ఉన్నారు, చూడండి 18వ వచనం. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న పలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నేను నీ ఇంట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. ఒకసారి మార్కు సువార్తలో చూద్దాం, అక్కడ ఇంకా మనకి కొంత స్పష్టంగా ఉంటా ఉన్నది. చూద్దాం, చూడండి 12వ వచనం, 14, 12. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కాను వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయనను అడగగా 13వ వచనం, ఆయన, మీరు పట్టణములోనికి వెళ్ళండి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును, వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూసి, నేను నా శిష్యులు కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. ఈ రీతిగా మనం చూసినప్పుడు పస్కాను వారు సిద్ధపరచటానికి ఒక సూచన చెబుతూ ఉన్నాడు ప్రభువారు. మీరు ఎక్కడికి వెళ్ళాలట, పలాని పట్టణానికి వెళ్ళండి, లేకుంటే ఆ ఊరిలోనికి వెళ్ళండి. 11వ వచనంలో పట్టణములోనికి వెళ్ళండి. వెళితే అక్కడ ఎవరు అగపడతారు, నీళ్ల కుండ మోసే ఒక వ్యక్తి అగపడతాడు. వాస్తవానికి ఏ గ్రామానికైనా వెళ్ళండి, నీళ్ల కుండ ఎవరు మోసుకొని వస్తారు, స్త్రీలా పురుషులా? స్త్రీలే కదా.
ఎలియాజరు ఇస్సాకుకు అమ్మాయిని ఎదగటానికి పోయినప్పుడు బావి దగ్గర నీళ్ల కుండతో చేది పోసింది ఎవరు? రిబ్కా కదా, అవును కదా. అనగా నీళ్ల కుండతో లేక మరి మధ్యాహ్నం వేళ సుఖార్ అనే ఊరిలో యాకోబు బావి దగ్గర నీళ్ల కుండతో వచ్చింది ఎవరు? పురుషుడా, స్త్రీయా? స్త్రీయే వచ్చింది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకతను ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏ ఊరిలోనికి వెళ్ళినా ఎక్కువగా ఎవరు మోస్తారు నీళ్ళు? స్త్రీలు మోస్తూ ఉంటారు. ఇప్పుడంటే గవర్నమెంట్ మనందరికీ ప్రతి ఇంటిలో నల్ల ఇప్పుకుంటే పంపులు వచ్చినాయి. మా చిన్నతనంలో ఊరి బయట ఉంటాయి బావులు, మంచినీళ్ళ బావులు. ఆ చెరువుకు దగ్గరో ఏరుకు దగ్గరో ఊరు బయట ఉంటే ఊరంతా వెళ్ళి ఆ బావి కాడే మంచినీళ్ళు తెచ్చుకోవాలి. నేను కూడా అట్ట మోసిన వాడినే. ఎందుకంటే మా అమ్మతో పాటు నేను కూడా వెళితే ఇంకో బిందె వచ్చేది, ఒక బుంగ. అవి మట్టి బుంగలు, ఇవి కావు ఇప్పుడున్న ఇత్తడి, స్టీలు, రాగి కావు. అప్పుడు కేవలము మట్టి మాత్రమే. అయితే ఇక్కడ ప్రభువారు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, మీరు ఆ పట్టణంలోనికి వెళ్ళండి, వెళితే మీకు ఒక సూచన చెబుతున్నాను. అందరు స్త్రీలే ఉంటారు, కానీ అక్కడ ఒక పురుషుడు మాత్రమే నీటి కుండ నెత్తిన పెట్టుకొని నడుస్తాడు. ఆయన వెంబడి వెళ్ళండి. ఆయన వెంబడి వెళితే ఆ ఇంటి యజమానుడు ఉంటాడు. ఆ ఇంటి యజమానుడిని అడగండి. ఏమని అడగాలట? మా యొక్క బోధకుడు ఏమి అడుగుతున్నాడంటే, ఆయన అడిగేటువంటి మాటను మీరు చూస్తే మార్కు సువార్తలో ఏమని వ్రాయబడదంటే, మనం చూడండి అక్కడ 14వ వచనంలో, వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూసి నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు, వాక్యం చదువుదాం, అందరం చదవండి. పస్కాను భుజించుటకు, అందరు చదవండి ఆ వాక్యం. నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పండి. ఈ మాట మనం కొద్దిగా హైలైట్ చేసుకోవాలి, లేకుంటే పట్టుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? పలానింటికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏమని అడగాలట? మా బోధకుడు ఏమని చెబుతున్నాడు? నా విడిది గది. అర్థమవుతుందా? నేను ఒకవేళ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని నా గది ఏదంటే మీరు ఏమంటారు? నీకేమైనా బుర్ర పోయిందే అంటారు. నువ్వు ఖమ్మంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు, హైదరాబాద్ పోయి అంత బుర్రంతా చెడిపోయింది అంటారు, అంతే కదా. మీ ఇంటికి వచ్చి నా గది ఏదంటే, అవునా కదా? కానీ యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, నా విడిది గది ఏది? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నించనా? మీ ఇంటిలో ప్రార్థన గది ఉన్నదా? మా చిన్నబావ గారు ఉండేవాడు, ఉన్నది ఒక్కరా ఇల్లైనా కూడా ఆయన పార్టీషన్ చేసుకొని, ముదిగొండ పాస్టర్ గారు యేసుదాస్ గారు, ఇది ప్రార్థన గది, ఎవరు రావద్దు అనేవాడు. అర్థమవుతుందండి? కొన్ని మందిరాల్లో పైన కడతారు, ఏంటిదట చెప్పండి? ప్రార్థన గది. కొన్ని ఇళ్లల్లో ప్రార్థన గది ఉంటుంది. మన ఇల్లు అసలే ఈ 99 గజాలు 77 గజాలు ఇల్లు కాబట్టి అవన్నీ కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అయితే సరే, దాన్ని భౌతికమైనటువంటి ఇల్లు వదిలిపెడదాం. నీ హృదయములో ప్రార్థనకు చోటున్నదా? నీ ఆలోచనలో ప్రార్థనకు ఒక సమయం ఉన్నదా? ఫలాని సమయంలో ఫలానా అక్క దగ్గరకు వెళితే ప్రార్థన చేస్తుంది అనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదా? ఆ అక్క దగ్గరికి వెళితే ఈ టైంలో ఏముంటుంది? ఆ అన్న దగ్గరికి వెళితే అన్న ఈ టైంలో ఏం చేస్తాడు? ఆ అంకుల్ దగ్గరికి వెళితే అంకుల్ ఈ టైంలో ప్రార్థనలో ఉంటాడు. ఆ ప్రత్యేకత మనలో ఏమని ఉన్నదా? యేసు ప్రభువారు అంటున్నాడు, ఆ ఇంటికి వెళ్ళండి, నా విడిది గది ఎక్కడని అడగండి. అరే, ఈయనెప్పుడు కట్టుకున్నాడు? యేసయ్య అడుగుతున్నాడు, నా విడిది గది ఏది? అదే ప్రశ్న నిన్ను అడిగితే నీకు ఒక సమయం ఉన్నదా ప్రార్థనకి? నీకు ఒక సమయం ఉన్నదా బైబిల్ చదువుకోవటానికి? లేకుంటే నీకు ఒక సమయం ఉన్నదా పలానా టైం నుంచి పలానా టైం పక్కాగా నేను నిద్రపోతాని? మాకు కొంతమంది తెలిసిన వాళ్ళు చెబుతారు, పలానా కాడికి పోతే ఆయన ఆ టైంలో 2 నుంచి 4 వరకు ఎవరు లేపొద్దు, నిద్రలో ఉంటారని. అలాంటిది ఉందా? మీకు అర్థమైందా? నా విడిది గది ఎక్కడ? నీ మనస్సులో, నీ తలంపుల్లో
రోజుకు నేను ఇచ్చినటువంటి ఎన్ని గంటలండి? సెకండ్లలో చెప్పే. పోయినసారి వచ్చినప్పుడు ఎన్ని చెప్పండి? 84,600 ప్రతిరోజు అకౌంట్లో పడతాయని పోయినసారి గుర్తు చేశాను కదా, అవునా కదా? అంత సమయంలో నా సమయం ఎంత గుర్తుందా? నేను పోయినసారి చెప్పింది మీకు ఎంతమందికి గుర్తుంది? హల్లెలూయా చెప్పండి. ప్రతిరోజు ప్రభువారు మన అకౌంట్లో డబ్బులు వేస్తాడని చెప్పాను, అవును కదా? ఎంత వేస్తాడట? 84,600 వేస్తాడు. అవి వాడుకుంటేనే మనవి, వాడుకోపోతే అవి ఇక పనికి రావు. అదేవిధంగా ప్రభువారు అడుగుతున్నాడు, ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నా విడిది గది ఎక్కడా? నా సమయం ఎక్కడా? నా కొరకు నువ్వు కేటాయించే సమయం ఏది? ఇప్పుడే పాస్టర్ గారు మనకు మొదటి వర్తమానంలో జ్ఞాపకం చేశారు. బెడ్ మీద పండుకుంటే మన అరిచేతులు ఏమున్నదట? లోకమంతా వస్తుంది, అవును కదండి? అది కాదు, ప్రభు అడుగుతున్నాడు, నీ బెడ్ దగ్గర నా కొరకు ఎంత కన్నీరు కార్చావు? నీ బెడ్ దగ్గర నీ ప్రార్థన ఏ రీతిగా ఉన్నది? ప్రభు అడిగితే, ఆయన రాకడలో నిలబడితే మన పని ఏమైపోద్ది. సరే, నేను ముందుకు వెళతాను. నేను చెప్పాల్సినది చాలా విషయాలు ఉన్నవి, నేను ఇక్కడ ఆగిపోతే బాగోదు. ప్రభువారు ఏమంటున్నాడు? నా విడిది గది ఎక్కడ? ఇప్పుడు మనమందరము కలిసి ఎక్కడికి వెళ్ళాలంటే చెప్పండి. ప్రభువారు ఎక్కడైతే పస్కాను ఆచరించారో, పస్కాను భుజించుటకు మేడగదిని ఏర్పాటు చేసుకున్నారో, 15వ వచనంలో చూద్దాం చూడండి. మార్కు 14:15లో, అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడి. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? నాకెళ్ళి చూడాలి. ఎక్కడికి వెళ్ళాలి మన అందరం? మేడగదిలోనికి వెళ్ళాలి. ఆ మేడగది ఎక్కడంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలోనికి వద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి నుండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ఏం చేశాడట? ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు? అంతము వరకే ప్రేమించాడు. మనమైతే ఏం చేస్తామంటే అంతము వరకు ప్రేమించాం. మనకి తెలిసినటువంటి మన ఇంట్లో ఉండేటువంటి ఈగలు ఉంటాయి కదండి. పంచదార పడితే వస్తాయి కదా, బెల్లం పడితే వస్తాయి, అవి లేకపోతే ఉండవు. మనం కూడా ఎలా ఉంటామంటే, మనోళ్ళు పెద్దలు ఒక మాట చెప్పేవాళ్ళు. ఏంటిదంటే, మనం ప్రేమించేది ఎట్లుంటుందంటే, ఎవరన్నా మన ఇంటికి వచ్చేటప్పుడు ఏం తెస్తావు? మేము మీ ఇంటికి వస్తున్నాం, మా కొరకు ఏం రెడీగా ఉంచుతావు. అర్థమైందా? మన ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఏమి తెస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం పెడతావు. ఇది మన ప్రేమ. కానీ యేసు ప్రభు వారి ప్రేమ ఎలాంటిదట చెప్పండి? వారిని ఎలా ప్రేమించాడట? అంతము వరకు ప్రేమిస్తూ వచ్చారు ప్రభువారు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తే, ఆయన ఎక్కడ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ మేడగదిలోని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ముందుకు వెళదాం. 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది అంతకు ముందు ఏం చేసిందంట? ఆలోచన పుట్టించను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును
తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెడతా ఉన్నారు. ఇది మేడగది. మేడగదిలో ఏం జరుగుతుందండి? యేసు ప్రభువారు తన శిష్యులందరి యొక్క పాదాలు కడగటానికి ఏమైపోయాడు? రెడీగా ఉన్నారు. యేసు ప్రభువారు పస్కాను ఆచరిస్తూ ఉన్నారు. ఆచరించేటప్పుడు అక్కడ చేయవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, యూదుల ఆచార ప్రకారం భోజనానికి ముందు ఏం చేయాలి చెప్పండి? కాళ్ళు కడగాలి. అతిథులకు ఏం చేయాలి? కాళ్ళు కడగాలి. మనం ఎక్కడ చూస్తామంటే పాత నిబంధనలోనే ప్రారంభంలోనే మనం ఈ వాక్య భాగాలు చూస్తాం. ఒకసారి చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండం 18:4 వచనం. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు క్రింద అలసట తీర్చుకొనడి. ఇక్కడ అబ్రహాం గారు దేవునికి లేక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు? నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడిగిస్తాను అన్నట్లుగా. యూదుల ఆచారం ఏంటంటే, వాళ్ళ యొక్క బానిసల చేత వచ్చిన అతిథులకు ఏం చేయాలా? కాళ్ళు కడగాలి. ఆ బానిస చేయవలసిన పని ఏంటో చెప్పండి? వచ్చిన అతిథులకు ఏం చేయాలి? కాళ్ళు కడగాలి. అదే 19వ అధ్యాయంలో చూడండి, 2వ వచనం. 19:2. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అనెను. ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. 18వ అధ్యాయంలో ఒక ఇల్లుంది, 19వ అధ్యాయంలో ఒక ఇల్లుంది. దేవుడు ఎందుకు వస్తాడంటే, నేను ఇక్కడ మీకు ఒక మాట చెబుతాను. 18:5లో చూడండి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి, ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చారు. ఏ మాట చెప్పండి? ఎందుకు వచ్చారట మీ ఇంటికి? ఆహారం కొరకు వచ్చారు, ఆతిథ్యము కొరకు వచ్చారు, విశ్రాంతి తీసుకోవడానికి వచ్చారు. నీ ఇంటికి వచ్చినటువంటి వారిని ఎలా చూడాలంటే, నేను మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే కొద్ది కష్టపడాలి, మీకు అర్థం కావాలంటే. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, తన కుమారుడి దగ్గరకు ఎందుకు వెళ్తాడు? ఇందు నిమిత్తమే కదా. ఆశీర్వదించడానికి వెళతాడు, దీవించడానికి వెళతాడు, ప్రార్థించడానికి వెళతాడు, ఆ బిడ్డలను చూడటానికి వెళతారు. వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, ఆ కుమారుడు తండ్రికి తగినటువంటి గౌరవము, ఆ కుమారుడు ఆ తండ్రికి తగినటువంటి ఆతిథ్యము అన్నీ సిద్ధము చేయాలి. ఇక్కడ అబ్రహాం ఏమంటున్నారంటే, అయ్యా మీరు వచ్చింది ఇందు నిమిత్తమే కదా అని మాట్లాడుతున్నాడు. ఇంకొక 2వ ఇంటికి పోతే, ఈ ఇంటికి వచ్చారు, విందు సిద్ధము చేస్తే భుజించారు, ఆశీర్వదించారు, మరలా ఈ సంవత్సరానికి మీకేం కలుగుద్ది? కుమారుడు కలుగుతాడని దీవించి వెళ్ళారు. 2వ ఇంటికి పోయారు. ఎక్కడికి? సొదొమ గొమొర్రాకి, లోతు ఇంటికి. అక్కడికి పోతే ఆయన కూడా ఏమన్నాడంటే, లోతు అయ్యలారా, మీరు నా ఇంటికి రండి, కాళ్ళు కడుక్కొనడి, ఈ రాత్రి విశ్రాంతి. ఒరే బాబోయ్, నీ ఇంట్లో అడుగు పెట్టం. ఎక్కడుంటాం? అవసరం అయితే ఈ రోడ్డు మీదే ఈ రాత్రి ఉంటాం. అంతే ఉంది కదండి. అధ్యాయంలో సారాంశం అదే. నీ ఇంటిలో కాలు పెట్టే పరిస్థితి నీ భార్య మాకు కల్పించట్లేదు, నీ పిల్లల్లో లేదు. అబ్రహాము ఇంటిలోకి వెళితే అక్కడ ఎవరు చూసినా మోకరిస్తూ ఉన్నారు. మీ ఇంటికి వస్తే మీ భార్య ఎక్కడికి పోయిందంటే బ్యూటీ పార్లర్కి పోయింది ఐబ్రో సెట్ చేసుకోవడానికి. నీ భార్య అడిగి పోయిందంటే బ్యూటీ పార్లర్ ఐటమ్స్ తెచ్చుకోవడానికి పోయింది షాప్కి. నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆటలు పాటలు మోడల్స్కి వెళ్ళారు. నీ ఇంట్లో మేము ఎక్కడ ఉండేము? నువ్వు వండి పెడతాను అన్నావు, కానీ మేము ఉండమురా బాబు లోతు. ఎక్కడ ఉంటామంటే రోడ్డు మీదనే ఉంటాం. లేదయ్యా నేను వండి పెడతా, నా భార్యను వదిలేసే, పిల్లల్ని వదిలేసే, 2 కుమార్తెలని నేను వండి పెడతాను అంటాడు లోతు. లేదు బాగలేదులే, పరిస్థితి బాగలే, మీ ఇంట్లో ఉండే వాతావరణం లేదు. ఒక ఇంట్లోనేమో ఆతిథ్యాన్ని స్వీకరించారు, ఇంకొక ఇంటికి వచ్చేళ్ళకి ఏమైంది చెప్పండి?
మాకు కుదరదు, మేము రోడ్డు మీదనే ఉంటామన్నారు. అనగా ఇక్కడ నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, యూదుల ఆచార ప్రకారము అతిథులకు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? కాళ్ళు కడగాలి. వాళ్ళ బానిసలతోనైనా కడిగించాలి, వారైనా కడగాలి. అందుకనే లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తారు, ఓ సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈ స్త్రీని చూస్తున్నావే, ఆమె నా యుద్ధకు వచ్చినప్పుడు నుంచి తన కన్నీళ్లతో ఏం చేసేదట? నా పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. ఇది వారి యొక్క ప్రత్యేకమైనటువంటిది. ప్రభువారు చూశారు. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? హలో, ఎక్కడున్నాం చెప్పండి? మేడగదిలో ఉన్నాం, కానీ అక్కడ ఎవరు లేరు. కాళ్ళు కడగడానికి బానిస లేడు, కాళ్ళు కడిగేవారు అగపట్లేదు. మరి కాళ్ళు కడగకుండా మరి ఆ విందులో ఎలా పాలు పొందాలి? కాళ్ళు కడుక్కోకుండా భోజనం ఎలా చేస్తాం? చేతులు కడుక్కోకుండా భోజనం ఎలా చేస్తాం? మనకు ఆకలి అయితే తర్వాత సంగతులే, ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకుంటాం. కానీ వారు అలా కాదు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించారో, ఏదైతే నియమము పెట్టారో, ఏదైతే శుద్ధీకరణ ఆచారం ఉన్నదో దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా ఎన్ని బాణాలు ఉన్నాయి చెప్పండి? అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? అవి వచ్చిన అతిథులు కడుక్కోవటానికి, శుద్ధీకరణ ఆచారం. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ యొక్క మేడ గదిలోని పాదాలు కడుక్కోవటానికి ఎక్కడ బానిస ఎవరూ లేరు. ప్రభునందు ప్రియమైన సంగమా, మీ మనసు పెట్టండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఆత్మీయమైనటువంటి సత్యం, మిమ్మల్ని కదిలించే వాక్యం, మీ హృదయాలను తాకే వాక్యం. మీరు సరిగా అర్థం చేసుకుంటే మీరు ఆశీర్వదించబడతారు. మనసు పెట్టండి. అక్కడ చూస్తే 12 మంది 12 కుర్చీల మీద కూర్చున్నారు. కాళ్ళు గడిగే వాళ్ళు ఒక్కళ్ళేరు. ఆ ఇంటి యజమానుడు అన్ని సిద్ధము చేసిండు, టేబుల్ అంతా అరేంజ్మెంట్ చేసిండు, పస్కా పశువును వధించాడు, బ్రెడ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, టేబుల్ మీద అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ తినటానికి ఏం లేదు. అన్నీ ఉన్నాయి, తినటానికి శుద్ధి లేదు. ఏం లేదు చెప్పండి? మనలో శుద్ధీకరణము చేయబడాలి, మనం కడుక్కోవాలి. కడుక్కోవాలంటే ఇప్పుడు ఎవరు కావాలి? బానిస కావాలి. ఆ బానిస ఎవరు? ఈ 12 మంది శిష్యుల్లో ఎవరు లేరు. రండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి 7వ వచనం. మనుష్యుని పోలికగా పుట్టి, పెద్ద చదవాలి, దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇది చాలా లోతైన మాట. ఆయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు. ఒక్క క్షణములో మనం ఏమైపోతామో మనకు తెలియదు. మన బ్రతుకు ఎలాంటిదంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిల్ లాంటి వాళ్ళం, గడ్డి పువ్వు లాంటి వాళ్ళం. ఇప్పుడు బాగానే ఉన్నామనుకుంటాం, ఇంటికి పోయి పండుకొని లేస్తామో లేదో మనకు గుర్తు తెలియదు. చాలామంది గురించి మనం వింటా ఉన్నాం, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడండి, నేను బజారికి పోయి వచ్చే లోపు లేపితే లేవట్లేదండి మా ఆయన గారు, ఏమైందని డాక్టర్ని పిలిస్తే నో మోర్, అయిపోయింది. అలాంటి ప్రాణాలు మనయి. కానీ ఈ ప్రాణాలను పోసినటువంటి ఆ సృష్టికర్త, ఆ జీవాధిపతి, ఆ దేవాది దేవుడు ఎవరు అంటే సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు ఇప్పుడు ఏమైపోతున్నాడట చూడండి, తన్ను తానే ఏం చేసుకున్నాడట? రిక్తునిగా ఖాళీ చేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడు? తన్ను తానే. ఈ మాట గుర్తుపెట్టుకోండి, తన్ను తానే రిక్తునిగా చేసుకుంటున్నాడు. వాలంటరీగా మారిపోతున్నాడు. వాలంటరీకి జీతం ఉండదు, మీకు తెలుసా? ఏదన్నా మీటింగ్లో పెట్టినప్పుడు
ఏదైనా చేసినప్పుడు స్వచ్ఛందంగా వాలంటరీగా చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఏం తీసుకోకుండా, ఆశించకుండా. యేసు ప్రభువారు కూడా ఏమైపోయిందో నీ కొరకు నా కొరకు వాలంటరీగా మారిపోయాడు. తన్ను తానే ఆయనే ఇష్టంగా. ఈరోజు మనకి మందిరం 9 గంటలకు కదా, పిల్లలు లేటుకు వచ్చారు. ప్రభు బల్ల పాత్రలు కొన్ని శుభ్రం చేయలేదు. చూశాడు, ఏమీ ఎక్కడ అగపడలేదు. పెద్దవాడు పౌలు గారు ఏం చేసిండో తెలుసా? అడిగిండు, అక్క పైన కడుక్కోవచ్చా అని. పైకి వెళ్ళి ఏం చేసిండో తెలుసా? ఆ పాత్రలు కడుక్కొని వచ్చి అక్కడ పెట్టాడు ముందుగా. అంటే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే. అర్థమవుతుందా? ఎవరంటే చెప్పండి, తనకు తానుగా, తనకు తానుగా, నీకు నీవుగా. ఎప్పుడైనా మందిరములో పరిచర్య చేసావా? బలంతం పెడితే, గట్టిగా చెబితే, ఫోను చేస్తే, ఇక ఎవరూ లేరంటే చేస్తున్నావా? యేసుప్రభువారు ఎలా ఉన్నాడు చూడండి, 7వ వచనంలో, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తాను ఏం చేసుకున్నాడట? రిక్తునిగా చేసుకుంటున్నాడు. రిక్తునిగా చేసుకున్నాడు. 13వ అధ్యాయంలోనికి వద్దాం. యోహాను సువార్త మేడగదిలోనికి 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడట చెప్పండి? దేవుని దగ్గర నుండి బయలుదేరి వచ్చాడు. మరలా దేవుని యొద్దకు. అబ్బా అబ్బా, మామూలు మాటలు కావు ఇవి. ఎక్కడి నుంచి వచ్చాడట? దేవుని దగ్గరకు నుండి వచ్చాడు. మరలా ఎక్కడికి వెళ్ళాలట? దేవుని దగ్గరికి. ఈలో పని ఏం చేయాలి? యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం 4వ వచనములు అంటాడు, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని ఎలా చేశాను? ఎలా చేశాడట? సంపూర్ణంగా చేశాడు. మనమైతే మధ్యలో వదిలిపెడతాం. నేనైతే కొన్ని పనులు వదిలిపెడతా, ఎందుకంటే మీరే చేసుకోండి అని. మీరు చేస్తారేమో కానీ నేను పూర్తి చేయను కొన్ని పనులు. యేసు ప్రభువారు ఎలా చేశాడట? సంపూర్ణంగా. కొంతమంది మనం మీటింగ్లు పెట్టుకుంటే ఏం చేస్తారు? సంపూర్ణంగా ఉండకుండా భోజనం అయిపోతే అబ్బో నిద్రకు అలవాటు కదా, పోడే ఇంటికి. రాత్రి 11 అవుతుంది, పగలైతే 3 అవుతుంది. ఈ పాత్రలు ఏడన్నా ఉన్నాయి కదా. అందరు కాదులేదండి, కొంతమంది. కానీ మనోళ్ళు కాదులేండి, కొన్ని చర్చిలలో అలా ఉంటారు. మన చర్చిలు అన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇవి జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ మేడగదిలో ఏం జరుగుతున్నది చెప్పండి? ఆయన ఏం చేశాడట? తన్ను తానే ఏం చేస్తున్నాడు? అక్కడ దాసుడు లేడు. వారి ఆచార ప్రకారం ప్రభు బల్ల లేకుంటే భోజనానికి వెళ్ళాలి. భోజనానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పాదాలు కడగాలి. పాదాలు కడిగే వాళ్ళు ఎవరు? ఓ పేతురు, ఓ యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఓ ఫిలిప్పు. ఎవరండి కడిగేవాళ్ళు అన్నట్టుగా ప్రభు చూశారేమో. నో మోర్. ఎవరు లేరు, ఎవరు లేరు. ప్రభు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట చూడండి, 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసి నడుముకు కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు ఏం చేస్తున్నారట? కడుగుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైనా ఏం చేస్తున్నాడు చెప్పండి? మనుష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఇది ప్రభువారు జ్ఞాపకం చేస్తూ 13వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత 16వ వచనం 17, 18 వచనాలకు వస్తే మీరు కూడా ఇలా చేయండి అని చెప్తావాడు. సరే, ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యేసు ప్రభువారు పాదాలు కడుగుతూ ఉన్నారు. 2 రకాలు. ఒకటి భౌతికంగా వారికి ఉన్నటువంటి అక్షరార్థంగా పాదాలు కడుగుతూ ఉన్నాడు. రెండవదిగా ఏంటి అంటే, ప్రభు పాదాలు కడిగేటప్పుడు శత్రువు పాదాలు కూడా కడుగుతున్నాడు. హల్లెలూయా. ఎవరు పాదాలు కడుగుతున్నాడు? ఎవరు శత్రువు?
ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడుగుతున్నాడు ఆయనకు తెలిసి. మనమైతే ఎలా ఉంటాం? ఈ పాదాలు కడిగి రొట్టె ఇచ్చిన తర్వాత ఇక వెళ్ళిపోమ్మంటాడు. అది ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. అయినా కూడా ఏం చేస్తున్నాడు? ఏం చేయాలో చెప్పండి? పాదాలు కడుగుతున్నాడు. ఈ బల్లలో పాలు పొందే మనందరికీ కూడా ఈ మనసు రావాలి. హల్లెలూయా. శత్రువులను ఏం చేయాలి? మీ ఇంట్లో ఎవరన్నా మిమ్మల్ని, మీ ఇంటి పక్క వాళ్ళు పొద్దున తిట్టారనుకో, ఇప్పుడు పోయి ఏం చెప్పాలి? మీరు వందనాలు చెప్పాలి. చేస్తారా? ఈ బల్లలో పాలు పొందండి. యేసు ప్రభువారు అదే తెలిసుండి ఆ కిందకు వచ్చిన తర్వాత అంటూ ఉన్నాడు, మనము ఏ రకంగా ఉంటామంటే చాలాసార్లు వినటం భలే ఇష్టం మనకేంటో చెప్పండి? వినటం ఇష్టం. క్రైస్తవులట 3 రకాలుగా ఉంటారట. ఎన్ని రకాలు? ఒక రకం అంట రాకెట్ క్రిస్టియన్స్ అట. ఏ క్రిస్టియన్స్? రాకెట్ని ఎవరైనా చూసారా? మనం చూడలేము. సునీత విలియమ్స్ దగ్గర పోయి అడిగితే చెప్పుద్ది కదా. రాకెట్ క్రిస్టియన్స్ ఉంటారంట. వాళ్ళు ఎట్లా ఉంటారంటే చర్చికి వస్తారు, పోతారు. రావటం వెనకనే వస్తారు, పోవటం ముందే పోతారు. వాళ్ళు ఎవరంటే చెప్పండి? రాకెట్ క్రిస్టియన్స్. ఎంత స్పీడ్ అంటే రావటం పోవటమే వాళ్ళు. ఇక రెండోది వాళ్ళకి ఏమీ అర్థం. రెండో రకం క్రిస్టియన్స్ ఎలాంటి వాళ్ళంటే ర్యాబిట్ క్రిస్టియన్స్ అట. ర్యాబిట్ అంటే కుందేలు. కుందేలు వచ్చిందంటే అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, దబా దబా 4 ఆ గరిగపూసలు పచ్చగా ఉంటే నవ్వులుద్ది, దాన్ని అది పోద్ది. కొంతమంది కూడా ఎలా వస్తారంటే ఆదివారం మందిరానికి పోలేదు కాబట్టి పోయామని చెప్పుకోవడానికి వస్తారు. వాక్యం వినకపోతే బాగోదు, తృప్తి ఉండదు కాబట్టి వాక్యము చేత తృప్తి పొందాలని వస్తారు కొంతమంది. రాకెట్ క్రిస్టియన్స్, రాబిట్ క్రిస్టియన్స్. 3వ రకం ఉంటారట, వాళ్ళు క్యాండిల్ క్రిస్టియన్స్ అట. ఏ క్రిస్టియన్స్? హల్లెలూయా చెప్పండి. క్యాండిల్స్ క్రిస్టియన్స్ అంటే మందిరానికి ప్రారంభంలో వచ్చి తలుపులు పెట్టే వరకు ఉండి, మందిరములో ఏదన్నా అవసరం ఉన్నదేమన్నా గుర్తెరిగి మందిరములో పాతుకుపోయేవాళ్ళు. వాళ్ళు ఏ క్రిస్టియన్స్ చెప్పండి? క్యాండిల్ క్రిస్టియన్స్. మొదటిది ఎవరండి? రాకెట్. రెండవది ర్యాబిట్. మూడవది క్యాండిల్ క్రిస్టియన్స్. క్యాండిల్ క్రిస్టియన్స్ అంటే మనం చెప్పుకోవాలంటే ఎంతోమంది భక్తులు ఉన్నారు, చాలామంది భక్తులు ఉన్నారు. దేవుని కొరకు కరిగిపోయేవాళ్ళు, కాల్చబడేవాళ్ళు. గ్రహం స్టెయిన్ తన 2 కుమారులు మొన్న 24, 25 తారీఖులో మరణించినటువంటి భక్తుడు. ఇంకా మదర్ తెరిసా లాంటి వాళ్ళు మన దేశంలో ఏమైపోయారు? వాళ్ళు కరిగిపోయారు. తోమా గారి లాంటి భక్తులు, వీళ్ళందరూ ఏమైపోయారంటే చెప్పండి? కరిగిపోయారు. మనం ఎలా ఉండాలంటే ఈ దేశము కొరకు కన్నీరు కార్చి, లేకుంటే ఈ సంఘము కొరకు, కనీసం సంఘంలో ఉన్న బిడ్డల కొరకు మనం ఎలా ఉండాలంటే ఆ రాకెట్ క్రిస్టియన్ లాగా ఉండొద్దు, ర్యాబిట్ క్రిస్టియన్ లాగా ఉండొద్దు. ఏ క్రిస్టియన్ లాగా ఉండాలి? క్యాండిల్ క్రిస్టియన్ లాగా ఉండాలి. అప్పుడు మనం ఏమవుతామంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతాం. కనుక జ్ఞాపకం ఉంచుకోనండి ప్రభునందు ప్రియమైన సంగమా. ప్రభువారు లేచి ఆ మేడగదిలో తన్ను తానే, చూద్దామా 53వ అధ్యాయం 10వ వచనం యెషయా గ్రంథములో 53:10 యెషయా గ్రంథం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. ఇక్కడ కూడా చూడండి, అతడు ఏం చేస్తున్నాడట? తన్ను తానే. ఈ మాట మరలా గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నాడు చెప్పండి? తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. తన్ను తానే. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శిష్యుల యొక్క పాదాలు కడగటానికి, కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు మరణించటానికి ఆ మేడగదిలో ఆ పస్కా పండగ రోజు
వారిని శుద్ధి చేయటానికి, వారి పాదాలు కడగటానికి ఎవరి బలంతం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? తన్ను తానే. హెబ్రీ పత్రికలోని చూడండి 9వ అధ్యాయంలో కూడా అక్కడ ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగం ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి ఏం చేసుకున్నాడట? నిర్దోషినిగా. ఎవరైనా చెప్పారండి? బలవంతం చేశారా? ఎవరైనా వెళ్ళమని చెప్పారా? ఆయనే దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు నన్ను ప్రేమించి మనము నరకానికి వెళ్ళటం ఇష్టం లేక, మనము ఆ నిత్య నరకములో ఆ ధనవంతులాగా కేకలు వేయటం ఇష్టం లేక, మనము యుగ యుగాలు కాలి కేకలు పెట్టడం ఇష్టం లేక, నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మనకు బదులుగా ఆయనే ఆ కల్వరి శిలువలోనికి తన్ను తానే బలిగా అర్పించుకుంటున్నాడు. ఇక్కడ వారి పాదాలు కడగటానికి ఏం చేస్తున్నాడట చెప్పండి? తన్ను తానే పాదాలు కడుగుతూ ఉన్నాడు. ప్రభు పాదాలు కడుగుతూ ఉన్నాడు. ప్రభు పాదాలు కడుగుతూ ఉంటే శిష్యులు అంటున్నారు, ప్రభువా, పేతురు ఆయన దగ్గరకు వచ్చాక పేతురు అంటున్నాడు, ప్రభువా నీవు నా పాదాలు కడగటం ఏంటి? లేదు లేదు లేదు, నేను ఒప్పుకోను, నువ్వేంటో నాకు తెలుసు. అప్పుడు ప్రభువారు అంటాడు, పేతురు, నేను నీ పాదాలు కడగకపోతే నాతో పాటు పరలోకములో నీకు స్థానం అంట. అట్టయితే ప్రభు ఒక పని చేయి, అందరికి పాదాలు కడిగిన కానీ నాకు తలకాయ కాడ నుంచి మొత్తం కడుగు, షాంపూ పెట్టమంటాడు. ఏం చేయాలట? షాంపూతో స్నానం చేయించమంటాడు. లేదు పేతురు, ఒకసారి స్నానం చేసావుగా, బాప్తిసం తీసుకున్నావు కదా, ఇప్పుడేం కావాలి? పాదాలు కడుక్కోవాలి. బాప్తిసం తీసుకున్నావుగా, ఒకసారి కడగబడ్డావు కదా, పాపాలు ఒప్పుకున్నావు కదా, నా రక్తం చేత కడగబడ్డావు కదా, మారు మనసు పొందావు కదా, నా రక్తం చేత కడగబడ్డావు కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే పాదాలు కడుక్కో. ఏం కడుక్కోవాలి చెప్పండి? పాదాలు నేను కడుగుతాలే పేతురు. అమ్మా, యేసయ్య నీ పాదాలు కడుగుతానంటున్నాడు. తమ్ముడు, యేసయ్య నీ పాదాలు కడిగించుకుంటావా, కడుగుతావా? చెప్పండి. ఏమండి? కడిగించుకుందామా, మనం కడుగుదామా? కానీ యేసయ్య నీకు నాకు అవకాశం ఇవ్వట్లే. ఆయన ఏం చేశాడట చెప్పండి? దాసుడుగా మారిపోయాడు, బానిసగా మారిపోయాడు. నీ కొరకు నా కొరకు విలువలేనటువంటి వాడుగా మారిపోయాడు. మానవులమైన, పాపులమైన, లేకుంటే శరీరముతో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము లేనటువంటి వారి కొరకు ఆయన పాదాలు కడుగుతా ఉన్నాడు. క్రైస్తవమా, సంఘమా, ఆరాధన ఇవన్నీ మంచిదే, కానీ వీటితో పాటు నీలో ఏం కావాలంట చెప్పండి? తగ్గింపు కావాలి. ఆ తగ్గింపు లేకపోతే మనము సంపూర్ణతలోనికి రాలేం. రాత్రి మనం విన్నటువంటి వాక్యం ఏంటి చెప్పండి? సంపూర్ణమైనటువంటి జ్ఞానము కావాలి. ఆ సంపూర్ణమైనటువంటి జ్ఞానం మనం పొందుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి చెప్పండి? తగ్గించుకోవాలి. యేసు ప్రభు వారి ఆ మేడ గదిలో చూస్తూ ఉన్నాడు. వీళ్ళల్లో ఎవరైనా లేస్తారేమో అనుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, కాళ్ళు కడిగే బానిస దాసుడు లేడు. కానీ ఆయన ఆ స్థానములోనికి తగ్గించుకున్నాడు. మనము తగ్గించుకుంటామా? మన హోదా, మన స్థితి, మన బట్టలు, మన ఇల్లు, మన ఇంటి పేరు వదులుకోగలమా? కొంతమంది ప్రభు నమ్ముకున్నాక కూడా ఇంటి పేరు వెనక ఏముంటాయి చెప్పండి? ఎవరు పాడబడతారులే, తోకలు ఎందుకు అంటారు. మీ ఇంటి పేరు వెనక తోకలు ఎందుకు అంటారు. అది ఉండొద్దు ప్రభు దగ్గర. ప్రభువే తగ్గించుకొని ఎక్కడికి వచ్చాడు చెప్పండి? మానవులమైన, సామాన్యులమైన, అపవిత్రులమైన, అభాగ్యులమైన, ఘోరమైనటువంటి
పాపములో ఉన్నటువంటి మానవుల యొక్క పాదాలు కడగటానికి ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ పాదాల దగ్గరకు వచ్చాడు. ఒకసారి ఆలోచించండి, ఎంత తగ్గించుకున్నావు. దేవుని మందిరము కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు, దేవుని యొక్క ప్రతి విధమైనటువంటి పరిచర్య కొరకు నువ్వు ఎంత తగ్గించుకున్నావు. ప్రభువారు ఏం చేశాడు చెప్పండి? ఆయన తన్ను తాను తగ్గించుకొని ఏం చేశాడు? రిక్తునిగా చేసుకున్నాడు. పాదాల దగ్గరకు వచ్చాడు. ఎవరు చేసే పనండి అది? అబ్రహాము ఎవరితో జయించాడు? దాసులతో జయించాడు. మీకు గుర్తుందో లేదో కానీ నాకు గుర్తొస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అబీగయీలు ఉంటుంది. దావీదు దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడుద్ది. చూద్దాం చూడండి. 25వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 41వ వచనం. ఆమె లేచి సాగిలపడి నా ఏలిన వాని చిత్తము దావీదు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నది. నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసురాలనగు నేను సిద్ధముగా ఉన్నాను. అబీగయీలు చాలా ధనవంతురాలు, సామాన్యమైనటువంటిది కాదు. ఈ అబీగయీలు అంటుంది, రాజు కాదు ఆయన అప్పటికి, అయినా కూడా ఏమంటుంది? నా ఏలినవాడా అంటే రాజా అనేది అర్థం. మాట్లాడుతూ ఉంది, నా ఏలిన వాణిని ఆయనతో పాటు ఉన్న సేవకుల కాళ్ళు కూడా నేనేం చేస్తాను? కడుగుతాను. ఒక మాట చెప్పనా? సంఘం ఎలా ఉండాలంటే, నాకెళ్ళి చూడండి. సంఘం అంటే ఎలా ఉండాలంటే, మందిరములో సంఘములో ఎవరికైనా బాగోలేదంటే ఏం చేయాలో తెలుసండి? వాళ్ళ ఇంటికి పోయి కనీసం ఏం చేయాలంట? ఒక పూట భోజనం తయారు చేసి అయినా రావాలి. ఎందుకంటే వాళ్ళు లేవలేని స్థితిలో. మేము గొప్పగా చెప్పాం కానీ చెప్పనా, మీకు తెలవాలంటే సాయి కుమార్ తెలుసు కదా, ఖమ్మంలో సాయి కుమార్ తెలుసా? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు జ్వరంతో ఉన్నప్పుడు సువార్తమ్మ గారు వెళ్ళి వాళ్ళ ఇంట్లో అంట్లు గడిగితే వాళ్ళు ప్రభువులోనికి వచ్చారు. అర్థమైందా మీకు? ఇవాళ వాళ్ళు ఎక్కడ సాక్ష్యం చెప్పాలన్నా మేము ప్రభువులోనికి రావటానికి కారణం ఎవరు? ఈ సువార్తమ్మ గారే. ఎందుకు వచ్చింది? వాళ్ళు ఆరోగ్యంగా లేరు, బలహీనంగా ఉన్నారు, మందిరానికి రారు. వాళ్ళు అప్పుడు క్రైస్తవులు కాదు, అన్యులు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అంట్లు తోమిది వాళ్ళకి అన్నం చేసి పెడితే ఇవాళ ప్రభువులో ఉన్నారు. మామూలు కుటుంబం కాదు, ఒక సంఘము సేవ కూడా నడిపిస్తున్నారు వాళ్ళ ఊర్లో. మందిరం ఉన్నది వాళ్ళ ఇంట్లో. ఎందుకే? ఏం చేయాలట? మనం సహాయపడాలి. అది సంఘం, అది సేవ, అది పరిచర్య. ఎవరికైనా బాగోకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ చేసి ఇవ్వాలి, భోజనం తయారు చేసి ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో ఆడ పడి ఉంటే కనీసం శుభ్రం చేసి రావాలి. మేమెట్ట చేస్తాం? ఏమో ధనవంతురాలండి అబీగయీలు. మీ దాసుల యొక్క, మీ సేవకుల యొక్క కాళ్ళు నేనేం చేస్తాను? కడుగుతానంటున్నది. ఒకవేళ మనం కడగకపోతే లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సీమోనుతో ప్రభు అంటాడు, నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నువ్వు కనీసం నాకు నీళ్లు కూడా ఇవ్వలేదయ్యా. ప్రభు మాట్లాడవచ్చు. మేడగదిలోనికి మనం వెళ్ళాలంటే, ఇదిగో ఈ బల్లలోనికి రావాలంటే మనకు ఈ క్వాలిఫికేషన్స్ కావాలి. అర్థమైందా? ఏముండాలి చెప్పండి? సహాయపడే గుణం ఉండాలి, తగ్గించుకునే గుణం ఉండాలి, అన్ని వదిలిపెట్టే గుణం ఉండాలి, ప్రభు పరిచర్య కొరకు సిద్ధపడే గుణం ఉండాలి. మాకెట్ట కుదురుద్ది అంటే ఎలా కుదురుద్ది? ఒక పాస్టర్ గారు అంటారు, దేవుని నమ్ముకోవడానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క పిలుపు ఉండాలట. ఏముండాలి చెప్పండి? పిలుపుతో పాటు ఇంకొకటి ఉండాలట. ఇంకొకటి ఏంది?
ఇంకోటి ఏముండాలో తెలుసండి, పిలుపు అందరికీ ఉన్నది. దేవుడు పిలిచాడు, ప్రయాసపడి భారమును మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు రక్షణ ఇస్తానంటే అందరం వచ్చాం. అలా రావటం కాదట, ఆ రావటంతో పాటు ఇంకొకటి ఏంటంటే, నీవు దేవుని దగ్గరికి రావటం కొరకు నీవేమేమి వదిలిపెట్టుకున్నావు. అర్థమైందండి? ఏంటిదట చెప్పండి? వదులుకొని రావాలట. దేవుని నమ్ముకోవాలంటే, దేవుని ఆరాధించాలంటే, దేవుని సంఘంలో బలపడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని కొరకు మనం ఏం చేయాలి? త్యాగం చేయాలి. ప్రభునందు ప్రియమైన సంగమా, ఏం వదులుకొని ప్రభువుని వెంబడిస్తున్నావు? వదులుకున్నావా? వదులుకోవాలి. పిలుపుతో పాటు ఏం చేయాలి చెప్పండి? వదులుకోవాలి. నీకున్న వదులుకోవాలి, నీ కూలి వదులుకోవాలి. నీకేమి నష్టం వచ్చినా కూడా ప్రభు ఇస్తాడు. నా నిమిత్తము తండ్రినైనను తల్లినైనను అన్నదమ్ములనైనా అక్క చెల్లెనైనను విడిచిపెట్టిన వానికి ఇక మందు 100 రెట్లును పరమందు ఏం కలుగుద్దట? నిత్య జీవము కలుగుద్ది. ప్రభు చెబుతున్నారు. మనం వదులుకోవాలి. ప్రభు బల్లలో పాలు పొందుతున్నాం, కానీ ఏం వదులుకోకుండా పాలు పొందితే, ఏమి తగ్గించుకోకుండా పాలు పొందితే, ఏం విడిచిపెట్టకుండా పాలు పొందితే అది ఆశీర్వాదకరం కాదు. నువ్వు వదులుకోవాలి, తగ్గించుకోవాలి. ప్రభు అదే చెబుతున్నారు. ఏం చేస్తున్నాడట ఆయన? 13వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏం చేశాడు? తన పై వస్త్రములు పక్కన పెట్టి, అవతల పెట్టి, 4వ వచనంలో 13:4లో అవతల పెడతా ఉన్నాడు. నీవు అవతల పెడుతున్నావా? నీకు గొప్ప అనుకునే అన్నీ, మనకేది పేరు వస్తుందో దాన్ని వదిలిపెట్టగలమా? బాక్సింగర్ ఫెలోషిప్లో వారు కలెక్టర్ ఉద్యోగం చేసిన, ఎస్పీ ఉద్యోగం చేసిన, జడ్జి ఉద్యోగం చేసిన మందిరంలో ఏం చేసేవాళ్ళో తెలుసండి? టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళట? కలెక్టర్ల ఉద్యోగాలు, ఎస్పీ ఉద్యోగాలు, జడ్జి ఉద్యోగాలు. మన మందిరంలో ఎవరన్నా ఎప్పుడన్నా దొడ్లు గడిగా ఉన్న వాళ్ళు ఉన్నారు? ఇక్కడ 2 దొడ్లు ఉన్నాయి, అందరికి ఉపయోగపడాయి. ఎప్పుడన్నా గడిగారండి? క్లీన్ చేశారా? మా ప్రదీప్ వాళ్ళ బంధువు ఉన్నాడు, తెల్లారుజామునే పోతాడు, మందిరంలో కడిగొత్తాడు. అన్న ఎవరికి చెప్పమాకంటాడు, ప్రసన్న కుమార్ గారని. ఆయనే పెనాయిలు కొనుక్కుంటాడట, ఆయనే సీపుర్లు కొనుక్కుంటాడట, ఆయనే తెల్లారుజామునే పోయి మందిరం టయానికి మళ్ళీ అక్కడ ఉండాలి కాబట్టి ఈలోపు గడికి వస్తాడట. 1-2 కాదండి, 10 ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆయన ఎవరో తెలుసా? ఒక కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసి రిటైర్డ్ అయ్యాడు. కావాల్సినవన్నీ ఉన్నాయి. కొడుకు బిడ్డ అందరూ లక్షలు సంపాదించేవాళ్ళు, భార్యాభర్తలు, ఉద్యోగస్తులు అన్నీ ఉన్నాయి. ఏం చేసేవాడు చెప్పండి? ఏం విడిచిపెడుతున్నాం మనం ప్రభు కొరకు? ఏమి తగ్గించుకుంటున్నాం మనం? ప్రభునందు ప్రియమైన సంగమా, మేడగది అంటే ప్రభు బల్ల. ఏంటో చెప్పండి? ప్రభు బల్ల. ప్రభు బల్లలో పాలు పొందటం అంటే మళ్ళీ మనం ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలి. ఈ యేసు ప్రభు వారు పాదాలు కడిగిన వాళ్ళల్లో 3 రకాలు ఉన్నారట. ఎంతమంది చెప్పండి? 3 రకాలు ఉన్నారు. ఒకటేమో అప్పగించేవాడు. ఎవరు చెప్పండి? అప్పగించేవాడు. రెండో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అభ్యంతరపడేవాళ్ళు. మూడో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అనుసరించేవాళ్ళు. ఎన్ని రకాల మంది ఉన్నారు? 3 రకాలు. మొదటి రకం ఏంటో చెప్పండి? అప్పగించేది. రెండోది అభ్యంతరపడేవాళ్ళు. మూడవది అనుసరించేవాళ్ళు. అప్పగించింది ఎవరో మనందరికీ తెలుసు. ఎవరు చెప్పండి? అభ్యంతరపడింది ఎవరు? శిష్యులందరూ అభ్యంతరపడ్డారు కదా. అనుసరించింది ఎవరు? ఆఖరి వరకు కొద్దిమంది ఉన్నారు. ఈ 3 గుంపుల్లో ఏ గుంపు మంది? అప్పగించే గుంప, అభ్యంతరపడే గుంప, ప్రభు కొరకు అనుసరించే గుంప. ఏ గుంపులో ఉన్నాం మనం? అర్థమైందా? 3 రకాల మంది ఆ శిష్యుల్లో. ప్రభు పాదాలు కడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని రకాలు ఉన్నారండి? 3 రకాలు. ఒకళ్ళు ఎవరు? అప్పగించేవాళ్ళు. మనము కూడా ఏం చేస్తున్నామో తెలుసా? హెబ్రీ 6:6 ప్రకారము మరలా ఆయనను ఏం చేస్తున్నామంట? సిలువ వేస్తూ ఉన్నాం, అప్పగిస్తూ ఉన్నాం.
జ్ఞాపకం ఉంచుకోనండి. రెండవది అభ్యంతరపడతారు. 16వ అధ్యాయంలో యోహాను సువార్తలు అంటాడు, అభ్యంతరములు రాకమానవు, అవి ఎవరి వలన వచ్చును వానికి శ్రమ. 3 అనుసరించేవాళ్ళు, నా కాడి సులువుగాను తేలికగా ఉన్నది, నా యుద్ధ నేర్చుకునడి, నన్ను వెంబడించండి, యోహాను సువార్త ప్రారంభములు అంటాడు. మనం ఎవరెవలాగున్నాం? ప్రభు అంట చూశారట ఒకళ్ళన్నా, మరి అందరి పాదాలు ప్రభువు కడిగాడు కదా, మరి ప్రభువు కూడా భోజనం చేయాలి కదా, మరి ప్రభు పాదాలు ఎవరు కడగాలి? ప్రభు పాదాలు ఎవరు కడగాలి? ప్రభు చూస్తున్నాడు. నువ్వు ప్రభు పాదాలు కడగొద్దు, కానీ ప్రభు యొక్క మనసులోనికి రా. క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును, అది కడిగితే ఆయన సంతోషం పరలోకం. ఆ మనసు ఉంటే, ఆ దాసుని స్వరూపం ఉంటే, అలా తగ్గించుకుంటే ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆ మేడగదిలోని ఆ బల్ల, నేను ఇంకొక విషయాన్ని మీకు చెబుదాం అనుకున్నా కానీ టైం అయిపోయింది. భోజనం చేసేటప్పుడా రొట్టె ఇరిచింది, లేకుంటే ముందే రొట్టె ఇరిచిండా? అక్కడ మనం ఏం చూస్తాం చెప్పండి? ప్రతి పత్రికలో కూడా వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది ఒక లోతైనటువంటి ఆత్మీయ సత్యం. యూదులకున్న ఆచారం ఏంటంటే, ఇంకొక 2 నిమిషాలు నాకెళ్ళి చూడండి, వారట భోజనము చేసేటప్పుడట ఒక రొట్టెను తీసి పక్కన పెడతారట. రొట్టెను పక్కన తీసిపెట్టి, ఇది మెస్సియా వస్తాడు, మెస్సియా వచ్చి తర్వాత దీనిని తింటామని పక్కన పెడతారట. పెద్ద కొడుకుని ఏమని చేస్తారంటే ఆ డోర్ కాడ పెడతారట. బాబు చూస్తూ ఉండరు నాయన, ఎవరు వస్తారు? మెస్సియా వస్తాడు, మెస్సియా వచ్చిన తర్వాత మనం ఈ రొట్టెను తింటాం. అలా భోజనము చేస్తుంటుండగా అప్పుడు యేసుప్రభువారు ఏం చేశారంటే, ఆ రొట్టెను పట్టుకొని ఏదైతే పక్కన పెట్టారో, వారికి అంతకుముందు మెస్సియా ఆయనని తెలియదు, ఇప్పటికి కూడా కొంతమందికి తెలియదు, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం. కనుక ప్రభునందు ప్రియమైన సంగమా, మేడగదిలోని ఆనాడు శిష్యులు ఏం చేయబడ్డారు చెప్పండి? ప్రభువు చేత శుద్ధీకరించబడ్డారు. ప్రభు వారి శత్రువుని కూడా పాదాలు కడిగాడు. ఈనాడు ఈ మేడగదిలో ఈ ప్రభు బలలో పాలు పొందే మనం అందరం కూడా ఏం చేయాలంటే, మనలను మనం శుద్ధీకరించుకోవాలి, మన శత్రువులను ప్రేమించి ప్రభు బలలో పాలు పొందాలి. ఆ రీతిగా పాలు పొందితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రేమించి మాకిచ్చిన ప్రభువు దినమందు మీ యొక్క బలలో పాలు పొందుటకు ఆనాడు మేడగదిలో మీరు చివరి రాత్రి భోజనము చేసినప్పుడు ఏ రీతిగా మిమ్మలను మీరు తగ్గించుకున్నారు, రిక్తునిగా చేసుకున్నారు, పాదాలు కడుగుతూ వచ్చారు, వాళ్ళతో నాయన పాదాలు తుడుస్తూ వచ్చారు. అవన్నీ కూడా మేము ధ్యానము చేస్తూ వచ్చాము. మేము కూడా నాయన మమ్ములను మేము తగ్గించుకొని శుద్ధీకరించబడినటువంటి వారమై, శత్రువులను ప్రేమించినటువంటి వారమై మీ యొక్క బలలో పాలు పొందుటకు మమ్మల్ని అందరినీ సిద్ధము చేయండి. మీరు ఏ రీతిగా నాయన మిమ్ములను మీరే రిక్తునిగా చేసుకున్నారు, దాసుని స్వరూపము ధరిస్తూ వచ్చారు, పాదాలు కడుగుతూ వచ్చారు. ఆ కలువరి శిలువలో మిమ్మల్ని మీరు బలి చేసుకుంటూ వచ్చారు. నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారము కలదు అన్నారు, తిరిగి తీసుకొనుటకు అధికారము కలదు అన్నారు. ఆ రీతిగా మా కొరకై కలువరి శిలువలో మాకు బదులుగా మా నిమిత్తం మీకు మీరుగా నాయన శిలువలో మరణించినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ బలలో పాలు పొందుతున్న మేమందరము కూడా నాయన అట్టి జ్ఞానముతో, సంపూర్ణమైనటువంటి జ్ఞానముతో, పరిశుద్ధతతో, భక్తితో, శ్రద్ధతతో మీ బలలో పాలు పొందుటకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధము చేయమని, మీ యొక్క
వాక్య భాగం అందరి హృదయాల్లో ముద్రించుమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.